బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే శివరాత్రి బ్లాగ్. మార్నింగ్ అంతా పెద్దగా చేసిందేం లేదనమాట. ఆఫ్టర్నూన్ కోసం వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పండగ స్పెషల్ మా మమ్మీకి అయితే వంటకి రెస్ట్ ఇచ్చేసాను అనమాట. వంట కోసం పులావ్ రైస్ అండ్ పన్నీర్ బటర్ మసాలా అయితే తయారు చేశాను. వీటన్నిటిని చేసేసి తినేసి మంచిగా రెడీ అయిపోయి ఆఫ్టర్నూన్ తిరునాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. నెక్స్ట్ తిరునాళ్ళకైతే స్టార్ట్ అయిపోయాము. గోవాడ తిరునాళ్ళకెళ్తున్నాం అనమాట. శివరాత్రి ఫుల్ రష్ ఉండిద్ది కదా! అక్కడ కోటప్పకొండలో అని చెప్పేసి గోవాడకెళ్తున్నాము. మోస్ట్ ఫ్యామిలీస్ ఎక్కువ గోవాడకైతే వస్తారండి. చాలా బావుంటుంది. నైట్ పూటయితే ఇంకా బావుంటుంది. ఇప్పటి నుంచి వెళ్లి నైట్ దాకా ఉందామని చెప్పేసి అనుకోని వెళ్తున్నాము. చాలా మంది మా ఫ్రెండ్స్‌కైతే గోవాడ ఎక్కడ ఉండిద్దో తెలీదని చెప్పన్నారు. నేను వాళ్ళ కోసం కొంచెం రూట్ చెప్దాము అని చెప్పేసి ఈ వీడియోలో చెప్దామనుకుంటున్నాను. తెనాలి నుంచి వెళ్ళేటట్టయితే తెనాలి టు పెదరావూరు, పెదరావూరు టు పెద్దపొడి, పెద్దపొడి నుంచి అమర్తలూరు వెళ్ళిపోయి అమర్తలూరు తర్వాత గోవాడ వస్తుందనమాట. ఎన్‌హెచ్ హైవే నుంచి అయితే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్‌గా గుంటూరు నుంచి ఆర్ సమ్ ప్లేసెస్ నుంచి అయితే. లేదు ఊర్లోంచి వెళ్ళాలనుకుంటే కూచిపూడి నుంచి వెళ్ళొచ్చు. అంత రోడ్ మంచిగా లేదని చెప్పేసి మేము హైవే మీద నుంచి వచ్చేసామనమాట. ఇదైతే రూట్. గోవాడ ఎంటర్ అయిపోగానే మనకి చాలా ఐడియాల్స్ అయితే కనపడుతూ ఉంటాయన్నమాట. గాంధీ గారు, మదర్ తెరీసా అండ్ మోర్. ఇక్కడైతే తిరునాళ్ళకైతే వచ్చేసాం. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఎట్టకేలకు వచ్చేసాం గోవాడ. గోవాడ అయితే ఎంటర్ అయిపోయాము. చాలా మంది వెళ్ళి రివర్స్ లో వచ్చే వాళ్ళు ఎదురయ్యారు. అండ్ ఇప్పుడైతే చాలా మంది వస్తున్నారు. నైట్ కి ఇంకా ఎక్కువ మంది అయితే వచ్చేస్తారనమాట. ఎంట్రన్స్ లో రాగానే ఈ బ్లౌజ్ పీసెస్ అయితే అట్రాక్ట్ చేశాయన్నమాట. మా మమ్మీ వాళ్ళు ఇంకా నేను చూస్తున్నారు. వర్క్ బ్లౌజెస్ చాలా తక్కువకే అక్కడ పర్చేస్ చేయొచ్చు అని చెప్పేసి తీసుకున్నారు కొన్ని. ఇంకా అలా ఇక్కడ మట్టి బొమ్మలు అయితే ఉన్నాయి. చాలా మంది కొనుక్కొని వెళ్ళడం కూడా చూశాను. చాలా బాగున్నాయి ఆ బొమ్మలు. కృష్ణుడు అండ్ ఆవు దూడ బొమ్మ ఇంకా అలా చాలా బొమ్మలైతే ఉన్నాయి అక్కడ. ఇంకా సరే మనం తిరునాళ్ళైతే మొత్తం చూసేద్దాము. తిరిగే వాటి దగ్గరకైతే లైట్స్ పెట్టాకొద్దాము. ఇప్పుడే కాదు అని చెప్పేసి ఇంకా కొంచెం నడుచుకుంటా వెళ్తున్నామనమాట. అలా వెళ్తూ ఉండగా ఇంకా ప్రభలైతే ఎదురైనయి. చాలా ప్రభలైతే ఊర్లో కడుతూ ఉన్నారు ఇంకా నైట్ కోసం. అది జరిగింది. చూసారు కదా! ఈ సోడా తాగుదామని చెప్పెళ్లి ఆయన ఇస్తుంటే, లేదు మేం కడతాం, మేం కడతాం అనుకుంటా ఎళ్ళాము. ఇంకా అది జరిగింది. ఈ పాపొచ్చేసరికి మా చిన్నన్నయ్య వాళ్ళ పాపనమాట. ఇంక ఈ పాప లోపలికెళ్ళి ఆడుకునిద్ది కదా అని చెప్పేసి ఇంక దాంట్లో వదిలిపెట్టేసాము. లేదు లేదు అని చెప్పేసి వచ్చేసిందనమాట. హాయ్ ఫ్రెండ్స్. నేను గోవాడ తిరునాళ్ళకొచ్చాం ఫ్రెండ్స్. ఇటు చూడండి నాన్న. హిమాషి ఎక్కడ ఉన్నాం మనం? చెప్పు చెప్పు హాయ్ చెప్పు. పానీపూరి చూడగానే ఎవరికి తినాలనిపియదు చెప్పండి. అందుకని పానీపూరి అయితే ఏసేసామనమాట. నెక్స్ట్ అలా నడుచుకుంటే ఇంకా మీకు రౌండ్‌గా చూపిస్తున్నాను చుట్టూరు అన్నీ చూడండి. తిరిగేయన్నీ చాలా ఉన్నాయి. చిన్న పిల్లల్ని తీసుకొస్తే పండగే అసల. అన్నీ ఎక్కిచ్చేయొచ్చనమాట. ఎక్కి అంటే దేరున్న పిల్లలైతే చిన్న పిల్లలు. ఇంకలా ఫుల్ తిప్పేసేయొచ్చు. ఇంకిక్కడ కొనిపిచ్చేయి, బొమ్మలు, ఆడుకునేయి, మాస్కులు, తలకు పెట్టుకునేయి చాలా అయితే ఉన్నాయి. సరే గుడికైతే వెళ్దాం కదా అని చెప్పేసి గుడి దగ్గరకొచ్చేసాము. ఇంకా సన్‌సెట్ టైం గూడా అయిపోయిందనమాట. 5:30 అయిపోయింది అరౌండ్. సన్‌సెట్ చాలా బావుందని చెప్పేసి క్యాప్చర్ చేశాను. సన్‌సెట్ ఖచ్చితంగా చూడాలండి. రోజులో ఒకసారైనా అలాగా. ఇంక గుడికైతే వచ్చేసాము. గుడిలోకైతే ఎంటర్ అవుతున్నామండి. ఇది శివాలయం. చాలా మంది జనాలైతే వచ్చేసారు. అప్పటికే దర్శనానికి పెద్ద క్యూలే ఉన్నాయన్నమాట. ఒక 6 రోస్ అలా అంటే 3, 4 రోస్ అయితే ఫుల్ అయిపోయినాయి. ఇంకా దర్శనం 100 టికెట్స్, 20 టికెట్, 50 టికెట్ అలా అయితే
మా మమ్మీ చెప్తుందనమాట. గుడిలోకి వెళ్ళలేని వాళ్ళు లేదా ఎక్కువ దూరం ఉంటే వెళ్ళలేరు కదా! అలా వాళ్ళు ఇక్కడొచ్చేసరికి కొబ్బరికాయ కొట్టేసి ఇంకెళ్ళిపోతారనమాట. ఒకవేళ దర్శనం చేసుకోలేకపోతే ఎక్కువ టైం ఉంటే. ఖచ్చితంగా 3, 4 అవర్స్ అయితే పట్టిద్దండి శివరాత్రి రోజైతే. మామూలు రోజుల్లో సమ్‌వాట్ బెటర్. కానీ శివరాత్రి రోజు ఎక్కువ మంది జనాలైతే వస్తారు కాబట్టి, ఇంకా వస్తూనే ఉన్నారు. మేము చూస్తూనే ఉన్నాం కదా! ఇంక మేము దర్శనం అయితే చేసుకోలేదు. ఇంకా బయటకైతే వచ్చేసాం. ఇంకా బయటైతే చాలా చాలా షాప్స్ అయితే పెట్టారు. స్టీల్ షాప్స్, నార్మల్ షాప్స్ అలాగా. తిరునాళ్ళలో ఇంకా షాప్స్ అంటే ఇంకా కామనే కదా! చాలా అయితే ఉన్నాయి. ఇంకా సరే బయటకొచ్చేసాము. ఇంకా మా మమ్మీ, వదిన ఇంకా వెళ్తున్నారనమాట. వెళ్దాము అని. రూ. 10 ఓన్లీ అని చెప్పారు. ఇంకెవరు వెళ్ళకుండా ఉంటారండి. ఫుల్లు జనాలైతే ఉన్నారు లోపల. ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ఇది చూస్తే ఒక రౌండ్ మొత్తం ప్లాస్టిక్ వరల్డ్, మిడిల్ మొత్తం స్టీల్ వరల్డ్ అనమాట. అలా జరిగింది ఇక్కడ. లోపలికొచ్చా. These guys are shopping me feeling this in bazaar. ఎంత ఇది? 20 రూపాయలు. సరే కదా! అమ్మ వాళ్ళు షాపింగ్ చేసుకొని వస్తారని చెప్పేసి మేమందరం అక్కడ ప్రభలున్నాయి కదా! అక్కడికైతే వెళ్ళిపోయాం. గదిలో కూర్చుందాం కదా అని. ఇంకిక్కడ బ్లూపర్స్ తీసామన్నమాట. అది మా పరిస్థితి. బ్లూపర్స్ తీసాం. వీళ్ళువే చూసుకుంటున్నాను. కరెక్ట్ వస్తున్నాయి. అందుకే మనం మంచిగా. ఇది గుడి. ఏం గుడి? శివుడి గుడి. కోటేశ్వరరావు గుడి అంట. ఏమో లేదు. మనం అంత తెలియదు. గుడి చూడన్నారు బొమ్మలో ఉంది. ఇది మొత్తం గడ్డి ప్లేస్. గడ్డిలో రాని. నైస్ టాప్ పెట్టారు. ఇది ప్రభా. ఇది నార్మల్. ట్యూబ్లెస్ ప్రభా. అంటే ఎల్జీ ఆడే ప్రభా. కొంచెం పైకి పడచ్చు. ఓకే. ఇంకొక కెమెరా పెట్టు. ఫోన్ కెమెరా పెట్టు. ఇట్లా ఉంచు. ఎవరు అనిపించలేదే. పైకి అంతరే. ఇట్లా పెట్టుకుంటుంది ఈ వైపుకి. అది ప్రభా. రైట్ లాస్ట్ ఆప్షన్. ఇంకా చీకటి పడేసింది. ఫుల్ లైటింగ్స్ పెట్టేశారు. దీనికోసమే ఇందాక నుంచి ఎదురు చూస్తూ ఉన్నామన్నమాట. బట్ కడుపులో ఆకలేసేసింది కదా! ఫస్ట్ డిన్నర్ చేసేద్దాం. డిన్నర్ చేసేసి అప్పుడు దాని తర్వాత వెళ్ళి తిరిగే వాటి దగ్గరికెళ్దాం అని చెప్పేసైతే అనుకోని వచ్చేసామన్నమాట. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బావుంది. పులిహోర, పప్పు, అన్నం జైంట్ వీల్ దగ్గరికైతే వెళ్దాము. లేకపోతే బ్రేక్ డాన్స్, లేకపోతే బోట్ ఏదో ఒకటి ఎక్కితే ఎక్కేద్దామని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అన్నమాట. దారిలో ఇంకా మా మమ్మీ ఆళ్ళు బొమ్మలైతే కొనుక్కున్నారు. ఆవు దూడ బొమ్మ కొనుక్కుంది మా మమ్మీ. ఇంకా ఇక్కడికొచ్చి చూస్తే ఫుల్ రష్ ఉన్నారు. లోపల షాప్స్‌కైతే ఇంకా వెళ్ళలేదు మేము. ఇంకా బయట నుంచి ఎలాగో ఆ జనాల్లోంచి లోపలికైతే వెళ్ళిపోయాము. తీరా చూస్తే ప్రతి దాని దగ్గర ఫుల్ జనాలు. ఇంకింతమంది జనాలు. ఇప్పుడు టికెట్ తీసుకొని, ఎక్కి, దిగి వచ్చేసరికి ఇంకో 2 అవర్స్ అయితే పక్కా అయిపోతుందనమాట. ఇప్పటికే టైం 8:30 అయితే అయిపోయింది. ఇంకా సరే కదా! ఇంక చాలులే మనకి ఎప్పుడెక్కుతాం కదా! అని చెప్పేసి ఇంకెక్కకుండానే వచ్చేసాను. ఇక్కడ చూడండి ఆ మిరకాయలు ఎలా కట్టారో అస్సలు. ఇంకా సాయి అయితే ఇంకది కొనిందనమాట హెడ్ పెట్టుకునేది. ఇంకది పెట్టేసుకొని, చెరుకు కొనేసుకొని, తిరునాళ్ళకొచ్చామంటే చెరుకు ఉండాలి కదా! కన్ఫర్మ్‌గా మరి. ఇంకా చెరుకైతే కొనేసుకొని, ఇంకైతే రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము. అప్పటికే టైం 9:00 అయితే అయిపోయిందనమాట. ఇంకా లాస్ట్‌లో తిరునాళ్ళకి గుర్తుగా ఇయర్ రింగ్స్ కొనుక్కుందామని చెప్పి అక్కడ కూడా ఆగి, ప్రశాంతంగా కొనుక్కొని, ఇంక అందరం వచ్చేసాం. That is all about Shivratri vlog. Thank you for watching, guys.